तिहन्तुः पितृत्वमन्येषु विचार्यतूर्णम् स्तम्भे अवतारस्तवनन्यलक्ष्यं लक्ष्मीनृसिंहं शरणं प्रपञ्चे। श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। गुरुभ्यः तद्गुरुभ्यश्च नमो वाकं धीमहि उडीमहि च तत्साद्यो दम्पतीं जगदाम्पतीम्। ॐ अस्मद्गुरुभ्यो नमः अस्मत्परगुरुभ्यो नमः स्वसर्वगुरुभ्यो नमः। श्रीरङ्गनाथशरगोपीन्द्रदृष्टुं लक्ष्मीं नृसिंहचरितकरुणैकपात्रं श्रीरङ्गवीररघुराट् शतगोपहृज्यं वेदान्तदेशिकेन्द्रं प्रपद्ये। श्रीमते श्रीवंशगोपश्री वेदान्तदेशिके नमः। देशिकाय नमः। ॐ अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः ॐ अस्मत्सर्वगुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् ततो जयं उदीरयेत्। ॐ Narayana. Imma, yesterday we did Bali Chakravartis. Janma Jasya Yatonmaya Itaratascharthe Shubhijnaswarat Tene Brahma Hridaya Adi Kaviye Mukyanti Yatsurayah Tejo Vari Mudam Yatha Vinimayo Yatra Tisargo Mrusha Dhamna Svena Sada Nirastapahakam Satyam Param Dhimahi. Narayana. Yesterday, Telugulo కలిసింది. నిన్న మనం చూసాము బలి చక్రవర్తి విషయంలో స్వామి ఎంత ప్రసన్నుడైనాడు. ఆ స్వామి గనక ప్రసన్నుడైతే ఇంకా మనకు లేనిదంటూ ఏముందమ్మా. ఎవరు ఏ పనులు చేసినప్పటికీ కూడాను ఆ స్వామి ప్రసన్నుడు కావడం కోసమే చేస్తారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం గనక ఉంది అంటే ఇంకా మనకు లేనిదంటూ ఏమీ లేదు. ఇక్కడ ఈ బలి చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు చాలా విశేషాలు జరిగాయి. మీకు చెప్పాను స్వామి స్వయంగా సుగలలోకంలో బలి చక్రవర్తిని కాపాడుతుంటాడు అని. ఇక్కడ స్వామి స్వయంగానే బలి చక్రవర్తిని చెప్తుంటాడు. స్వామి స్వయంగా చెప్తాడు, హే బలి చక్రవర్తి, ఈ సుతల లోకం అనేటువంటిది ఎంత గొప్పది అంటే దేవతలు కూడా అక్కడ ఉండడానికి చాలా సంతోషపడతారు. ఆ సుతల లోకం పేరుకే కానీ అధోలోకం అని కింద ఉందని స్వర్గలోకంలో కన్నా గొప్పదట. ఆ లోకంలో కూడాను రోగాలేముండవు, ఆపదలుండవు, దుఃఖాలుండవు. విశ్వకర్మ స్వయంగా సృష్టి చేస్తాడు ఆ లోకాన్ని. ఈ బలి చక్రవర్తి యొక్క పేరట ఇంద్రసేన మహారాజుట. అయ్యా నీకు అక్కడ ఉండు, నువ్వు చేసిన దానం చాలా గొప్పది. సుతరలోకంలో దేవతలు కూడా ఉండాలని అనుకుంటారు. అక్కడ నీకు ఏ విధమైన కష్టాలు కలగవు. ఎవరైనా గనక నీకు ఎదురు చెప్పారంటే రాక్షసులు, నా చక్రం వచ్చేసి వాళ్ళని చంపేస్తుంది.
అంతెందుకు అష్టదిక్కులకు ఉండేటువంటి దిక్పాలకులు ఇంద్ర, అగ్ని, యమ, నిరుత, వరుణ, వాయు, కుబేర, ఈశాన, వాళ్ళకు కూడా సుతర లోకం మీద జ్యూరిస్డిక్షన్ లేదు. నీ మీద వాళ్ళు అధికారం చలాయించరు. అంతెందుకు నేనే నిన్ను అక్కడ రక్షిస్తూ ఉంటాను, నీకు కనిపిస్తూ ఉంటాను. ఈ దైత్యులు దానవులు కలిసినందువల్ల నీకుండేటువంటి రాక్షసత్వం నన్ను ధ్యానించడం వల్ల తొలగిపోతుంది త్వరలోనే. బలిచక్రవర్తి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయట. స్వామి, నా మీద ఇంత కరుణ మీకు, నేను ఏం భాగ్యం చేసుకున్నాను. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారు నాకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నారా? ఈ మర్యాద నాకు చాలు స్వామి, నీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇంకా కష్టాలేంటి అని అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మ, శంకరుడు అందరికీ నమస్కారం చేసి, తన తాతగారైనటువంటి ప్రహ్లాదుడికి నమస్కారం చేసి సుతరలోకానికి బలిచక్రవర్తి బయలుదేరుతున్నట్ట. అప్పుడు సాక్షాత్తు ప్రహ్లాదుడు స్వామిని ఇలా అడుగుతున్నాడు, చతురానడు నీ ప్రసాదంబు గానడు, శర్వుడి లక్ష్మణ చూడబొందడు, అన్యులకెక్కడిది. అయ్యా, అధిక దుర్యోన్లము, అల్పముతలము, కుత్సితాత్మకులము, నీ కృపాదృష్టి మార్గంబు సెలవు సీర నేమి తపము చేసుకుని. అప్పుడు సాక్షాత్తు ప్రహ్లాదుడే అడుగుతాడు స్వామిని, స్వామి, బ్రహ్మదేవుడు కూడా ఇంత అనుగ్రహాన్ని పొందలేదు, శివుడు కూడా ఇంత ఆదరాభిమానాలు పొందలేదు, మేము రాక్షసులమయ్యా, మాకు నువ్వు కాపలా కాస్తావా, మాకు నీవు రక్షగా ఉంటావా? మేము ఎంత అల్పులమయ్యా, రాక్షస కులంలో పుట్టాము, తపస్సు చేయడం వల్ల ఎవరికైనా ఇంత కరుణా కటాక్షం కలుగుతుందా? నీవే స్వయంగా మమ్మల్ని కాపాడుతానడం ఎంత భాగ్యమయ్యా మాకు. అందరిలోనూ పరమాత్మలాగా ఉంటావే, అందరినీ సమానంగా చూస్తావే, అయినప్పటికీ కొన్ని చోట్ల పక్షపాతాన్ని ఎందుకయ్యా చూపిస్తున్నావు? భక్తులకైతే కల్పవృక్షంలాగా అన్ని కోరికలు నెరవేరుస్తావే, మా భాగ్యం ఏంటయ్యా, మాకెంత చేస్తున్నావు? ఆ స్వామికి ప్రహ్లాదుని చూస్తే అంత సంతోషమట. వత్స ప్రహ్లాద అంటాడు. నాయనా ప్రహ్లాద, నువ్వు నాకు బిడ్డలాంటి వాడివయ్యా, ఎంత సంతోషం తెలుసా నిన్ను చూసిన దానికి. నువ్వు నీ మనమడితో కూడా కలిసి మీ వాళ్ళు అందరూ సుతలోకానికి వెళ్ళండి, నేనే గదాపాణి నగుసు చేరి రక్షించు దురితంబు సందదచట, నేనే స్వయంగా గదను చేతిలో పట్టుకొని ఆ సుతల లోకాన్ని కాపాడుతూ ఉంటాను. స్వయంగా గదాధారినై అక్కడ కాపాడుతుంటాను మిమ్మల్ని, అక్కడ మీకు ఏ కష్టము కలగదు. అప్పుడు బలిచక్రవర్తి తన యొక్క రాక్షస బలగాన్నంతా తీసుకొని ఒక గుహ ద్వారాన్ని ఏర్పరచుకొని, అంటే ఒక టన్నల్ లాగా చేసుకొని సుతల లోకానికి ప్రవేశించాడు. యాక్చువల్గా స్వామివారు వచ్చేసరికి బలిచక్రవర్తి యజ్ఞం జరుగుతోంది, ఇంకా పూర్తి కాలేదు. శ్రీమన్నారాయణుల వారే స్వయంగా బలిచక్రవర్తి యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుల వారిని పిలిచి, యజ్ఞం మధ్యలో ఆగిపోవడానికి కుదరదు, బలిచక్రవర్తి స్థలలోకానికి ఇప్పుడే వెళ్ళాలి, కాబట్టి మీరు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయండి అంటాడు. శుక్రాచార్యుల వారు మీ ఆజ్ఞ స్వామి అని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత స్వామివారు ఇంద్రుడికి స్వర్గ ఆధిపత్యాన్ని మళ్ళీ ఇస్తాడు.
ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి డిగ్నిటరీస్ ఎవరు? దక్ష, భృగు, శంకర, సుబ్రహ్మణ్య పితృగణాలు అందరూ బ్రహ్మదేవుడిని ముందు పెట్టుకొని, కశ్యపుడు, అదితి వాళ్ళ సంతానం కదా వామనుడు. ఆ కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించడానికి ఇక మీద ఈ అన్ని లోకాలకు, ఈ లోక పాలురకు వామనుడే అధిపతి. ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినందువల్ల ఉపేంద్ర అనేటువంటి నామంతో వారు వర్ధిల్లుతారు. సో ఆ విధంగా స్వామి స్వయంగా వచ్చి యాచన చేసి భూదానం తీసుకొని ఇంద్రుడికి స్వర్గాధిపత్యాన్ని ప్రసాదించి మళ్ళీ వాళ్ళ వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళారట. ఆ తర్వాత వామనుణ్ణి బ్రహ్మాది దేవతలు వాళ్ళ విమానంలో కూర్చోపెట్టుకొని స్వర్గలోకానికి తీసుకొచ్చారు. అంత గొప్ప తమ్ముడుంటే ఇంకా అన్నకు కావాల్సిందేముంది? స్వయంగా వామనుడే వచ్చి స్వర్గలోక ఆధిపత్యాన్ని ఇంద్రుడి చేతికిస్తాడు. వామనుడు భిక్షం అడిగి తీసుకొని వచ్చినటువంటి 3 లోకాల ఆధిపత్యాన్ని ఇంద్రుడికి ప్రసాదిస్తాడు. ఆ దేవతలందరికీ తల్లి అయినటువంటి అదితి తన జన్మ ఈ వామనుడికి జన్మనిచ్చి సార్థకమైంది అనుకున్నదట. చెప్తాడు, అయ్యా ఇంతమంది బిడ్డలకు జన్మనిచ్చిన దానికన్నా ఈ వామన స్వామికి ఒక్కడికి తల్లినైనాను చూడు, అంతకన్నా నాకు భాగ్యం లేదయ్యా. ఆ చెప్పిన తర్వాత ఆ త్రివిక్రముడి యొక్క మహిమ ఎవరికన్నా వర్ణించడానికి వీలవుతుందా? భూమి మీద ఉండేటువంటి మట్టి ఎంత ఉందో లెక్క పెట్టవచ్చు. ఒక్కొక్క మట్టి డస్ట్ పార్టికల్స్ అంటే మట్టి కణాలు అవైనా లెక్క పెట్టవచ్చేమో, కానీ త్రివిక్రముడి యొక్క గొప్పతనాన్ని ఎవరైనా లెక్క పెట్టగలరా? ఆ విధంగా భాగవతంలో మనకు స్వామివారు తన గొప్పతనాన్ని చూపించుకుంటారు. వామనావతారంలో సుతలోకంలో స్వయంగా స్వామి గదాధారయి బలిచక్రవర్తిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారట. అందుకే భగవంతుడికి మనం ఏమి సేవ చేసినా దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా మళ్ళీ ఆయన మనకు ప్రసాదిస్తూనే ఉంటారు. ఆ విధంగా వామనావతారం అయిపోయిన తర్వాత పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, స్వామి మత్స్యావతారం గురించి చెప్తారా? ఈ మత్స్యావతారం మొదటి అవతారం ఎలా అయింది? మాకు విన్నవించవయ్యా అని అడుగుతారు. పరీక్షన్ మహారాజు శుక మహర్షిని అడిగాడు. దానికి ఆ శుక మహర్షి చెప్తాడు, అయ్యా శ్రీ మహావిష్ణువు గోబ్రాహ్మణులను అంత అభిమానిస్తాడయ్యా. ఆ స్వామివారు అవతారాలు ధరిస్తున్నాడంటే అది గో బ్రాహ్మణులకు, దేవతలకు, సజ్జనులకు ధర్మాన్ని రక్షించడం కోసమేనయ్యా. ఆ స్వామి మత్స్యావతారం ధరించడంలో ఎన్నో విశేషాలున్నాయి.
ఇక్కడ ఏం చెప్తున్నాడు? పోయిన కల్పంలో అంటే ఈ బ్రహ్మదేవుడికి యొక్క ఈ రోజు కాదు, నిన్నటి రోజున, ఆయనకు నిన్నటి రోజు అంటే 1000 మహాయుగాలు అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత మనకు ద్రావిడ దేశానికి రాజైనటువంటి ఆయన సత్యవ్రతుడు అని ఉన్నాడు. ఆయన వేరే ఏం భోజనం చేసేవాడు కాదు, నీళ్లు మాత్రమే తాగి ఆ నది ఒడ్డున కూర్చొని తపస్సు చేసేవాట. అప్పుడు ఆ మహారాజు సత్యవ్రత అనేటువంటి మహారాజు, ద్రవిడ దేశం అంటే తమిళనాడు ప్రస్తుతం, ఆ ద్రవిడ దేశం రాజైనటువంటి సత్యవ్రతుడు ఒకరోజు కృతమాల అనేటువంటి నది ఒడ్డున స్వామికి నీళ్లతో తర్పణం చేస్తున్నట్ట. అంటే ఆ నదిలో నీళ్లు చేతిలో తీసుకొని ఆ మంత్రాలు చెప్పి మళ్ళీ ఆ నదిలోనే వదిలిపెడుతుంటారు. ఆ స్వామి ఈయనను అనుగ్రహించదలుచుకున్నాడు. ఈ సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో నీళ్లు తీసుకొని మళ్ళీ అందులో తర్పణం చేస్తూ ఉంటే ఆ నీళ్లతో కూడా ఒక చిన్న చేప పిల్ల ఆయన దోషిట్లోకి వచ్చిందట. అప్పుడు అయ్యయ్యో, ఈ చేప పిల్లని నేను తీశాని, పొరపాటయింది అని మళ్ళీ ఆ చేప పిల్లని నీళ్ళల్లోకి వదిలేశాట. వదిలేస్తే ఆ చేప మానవ స్వరంతో మాట్లాడుతుందట. అయ్యా సత్యవ్రత, నీవు ఎంతో దయ కలవాడవని విన్నాను. ఈ నదిలో కొన్ని భయంకరమైన పెద్ద చేపలున్నాయి. అవి చిన్న చిన్న చేపలను చంపి తింటూ ఉంటాయి. ఇక్కడ నేను గనక ఉన్నానంటే ఆ పెద్ద చేప వచ్చి నన్ను మింగేస్తుంది. అందుకే నీ దోషిట్లోకి వచ్చానయ్యా. నేను కావాలనే వచ్చాను. నీ దగ్గర అయితే నాకు రక్షణ ఉంటుందని వచ్చానయ్యా. నీ రక్షణ కోసం నీ దోషిట్లోకి వచ్చిన నన్ను మళ్ళీ ఇలా నీళ్లలో వదిలేసావే, ఇది ధర్మమేనా? ఇంతేకాదు, ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఎన్నో వలలు తీసుకొని వస్తారు, నన్ను కూడా పట్టుకుంటారు, మా మెడలకు ఉరి వేస్తారు. మేము ఎక్కడిని ఉండగలమయ్యా? నేను ఎంత చిన్న చేపనో చూసావు కదా. నేను నీళ్లల్లో ఉన్నానంటే ఒకటి పెద్ద చేపలైనా తినేస్తాయి, లేదా వలలు వేసి పట్టుకునే వాళ్ళైనా మమ్మల్ని పట్టుకుంటారు. ఆ విధంగా నాకు ప్రాణభిక్ష పెట్టవయ్యా, నేను చనిపోకుండా. ఆ సత్యవ్రతుడికి ఆశ్చర్యం వేస్తుంది. చేప ఏంటి ఈ విధంగా మాట్లాడడం ఏంటి? సరే, ఆ చేప మాట్లాడింది కదా, రక్షించమన్నది కదా అని ఆ చేపను తీసి మళ్ళీ తన కమండలంలో ఉండేటువంటి నీళ్లలో పెట్టుకుంటాడు. కమండలం అంటే మహర్షులు వాళ్ళు ఆచమన్యానికి పెట్టుకునేటువంటి పాత్ర, అందులో పెట్టుకుంటాడు. పెట్టుకొని తన ఆశ్రమానికి తీసుకొని పోతాడు. కానీ ఆ పిల్ల, చేప పిల్ల ఒక్కరోజు అయ్యేసరికి ఆ కమండలం అంతా నిండిపోయింది, దానికి చోటు సరిపోలేదు. సో ఆ మహారాష్ట్ర అంటోంది, అయ్యా ఈ కమండలం చాలా చిన్నదైపోయిందయ్యా, నీ దయవల్ల బతికాను, పెరుగుతున్నాను. ఇంత చిన్న కమండలంలో నాకు చోటు సరిపోవడం లేదయ్యా, నన్ను కొంచెం పెద్ద పాత్రలో దేంట్లోనైనా పెడతావా అని. సరేనని ఆ సత్యవతుడు ఒక పెద్ద కుండ తీసుకొచ్చి ఆ కుండలో పెడతాడు. అది కూడాను
రెండు ఘడియలు, ఒక ముహూర్తం, 48 నిమిషాలలో జస్ట్ 48 నిమిషాలలో 3 చేతుల పొడుగయ్యి ఆ కుండంతా నిండిపోయింది. మళ్ళీ తనకు చోటు సరిపోలేదు, ఇంకొంచెం పెద్ద దాంట్లో పెట్టమనింది. అప్పుడు ఆ రాజు ఇంకా లాభం లేదు ఈ కుండలను తీసుకొని వచ్చి ఒక చిన్న లేక్ ఉంటే ఆ లేక్ లో పెట్టాడు. వెంటనే ఆ చేప కొద్దిసేపటికి ఆ లేక్ కన్నా కూడా పెద్దదయ్యి, నాకు ఈ లేక్ కూడా సరిపోవడం లేదయ్యా. ఆ తర్వాత ఆ మహారాజు సత్యవ్రతుడు ఆ చేపను తీసుకొని వచ్చి ఒక పెద్ద చెరువులో పెడతాడు. వెంటనే ఆ చేప ఆ చెరువు కన్నా కూడా పెద్దదవుతుంది. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంటుంది, ఏంటిదంతా అని. ఆ చేపను తీసుకొచ్చి పెద్ద సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప అడుగుతుంది, అయ్యా ఈ సముద్రంలో ఎన్నెన్నో భయంకరమైన క్రోకడైల్స్ ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, దయచేసి నన్ను ఇక్కడ సముద్రంలో వదిలిపెట్టొద్దు అంటుంది. ఆ రాజు ఇలా అడిగాడు, ఒక్క రోజులో నువ్వు ఇలా ఎలా పెరుగుతున్నావు? ఒక్క రోజులోనే నువ్వు 100 ఆమడల దూరం పెరిగావు. 100 యోజన మాత్రము విస్తరించదవీవు. ఒక్క రోజులోనే 100 ఆమడల దూరం ఎలా పెరిగావు? ఇటువంటి చేపలను మేము ఎక్కడా చూడలేదు. అసలు నువ్వు ఎవరు? ఇలా నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు? నిన్ను చూస్తే నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షిస్తున్నావా అని నాకు అనిపిస్తుంది. నీవు గనక సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారి గనకైతే, హే శ్రీమన్నారాయణ, హే అచ్యుత, సమస్త లోకాలను సృష్టించి పెంచి లయం చేసేటువంటి ఆది పురుష, మాకు నీవే దిక్కయ్యా. నీకు సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నానయ్యా అంటాడు. ఆ సత్యవ్రత మహారాజుకు ఆ చేప రూపంలో ఉండేటువంటి సాక్షాత్తు శ్రీహరిలా అంటాడు. హే శ్రీమన్నారాయణ, మహాలక్ష్మి మీ వక్షస్థలంలో ఉంటూ మీరు ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉండేటట్టు స్వామి కదా, మీరు ఈ చేప రూపాన్ని ధరించడానికి కారణం ఏంటి? అప్పుడు స్వామివారు స్వయంగా చెప్తారు, అయ్యా ప్రళయకాలం రాబోతోంది, ఈ ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో ఉండడం కోసం చేప రూపాన్ని ధరించాను అని ఆ స్వామి చెప్తాడు. ఈ రోజు నైట్ అయిపోనివ్వండి, ఈ రోజు నైట్ అయిపోయిన తర్వాత రేపు పొద్దుటి నుంచి లెక్క పెట్టుకోండి. రేపటి నుంచి 7వ రోజున బ్రహ్మదేవుడికి ఒక్క పగలు పూర్తి అయిపోతుంది, ఒక కల్పం అయిపోతుంది. ఒక కల్పం అంటే మన లెక్క ప్రకారం 1000 మహాయుగాలు. ఒక్క మహాయుగం అంటే 4,320,000 ఇయర్స్. 1000 మహాయుగాలంటే 4,320,000,000 ఇయర్స్. ఇంకా జస్ట్ 7 రోజుల్లోనే బ్రహ్మదేవుడికి ఒక పగలైపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒక పెద్ద షిప్ తీసుకొని రా. ఆ షిప్ లో మీకు కావాల్సిన ఆహార పదార్థాలు, మందులు, ఔషధులు, లతలు,
వనస్పతులు, విత్తనాలు అన్నీ తీసుకొని రా. ఆ ప్రళయం వచ్చినప్పుడు నువ్వు మునిగిపోకుండా ఆ పెద్ద పడవలో ఎక్కి నాతో కూడా ఉండు. నీతో కూడా సప్తర్షులు కూడా ఉంటారు. ఆ ముందు విపరీతమైన చీకటిగా ఉంటుంది. ఆ మహర్షుల యొక్క దేహకాంతి మాత్రమే చిన్న చిన్న దీపాల్లాగా ప్రకాశిస్తుంటారు వాళ్ళు. అది ఆధారంగా చేసుకో. ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది ఈ మహారాజుకి, ఏంటిదంతా అని. నేను చెప్తాడు, నేను మత్స్య రూపాన్ని ధరించి ఈ యొక్క పడవను విరగొట్టడానికి వచ్చేటువంటి పెద్ద పెద్ద చేపలను నేను తరిమి వేస్తూ ఉంటాను. అక్కడ నీకు ఒక భయంకరమైనటువంటి ఒక పాము కనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క పడవ మునిగిపోకుండా ఏం చేస్తావంటే ఆ పామును తీసుకొని చేపకు పైన ఉండేటువంటి ఫిన్స్ అంటారు, ఆ ఫిన్స్ కి ఈ చేపను నీ షిప్ను ఆ పాముతోటి నాకు కట్టిపడేసాయి. అప్పుడు నీకు సప్తర్షులకు ఏమీ కష్టం కలగకుండా ఆ ప్రళయం సంభవించేటువంటి రాత్రి అయిపోయేంత వరకు నేను రక్షిస్తూ ఉంటాను. నిన్ను ఆ మహర్షులను రక్షించడం కోసమే నేను ఈ మత్స్య రూపంలో వచ్చాను అని స్వామివారు చెప్పి అదృశ్యమైపోతారు. ఆ సత్యవ్రత మహారాజు దర్భలు పరుచుకొని ఆ రోజు నైట్కి పడుకొని ఆ 7వ రోజు జరగబోయేటువంటి ప్రళయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఒక పగలైపోగానే కల్పక్షయే పునస్తాని, ఒక కల్పమే అయిపోయింది అని ఎదురు చూస్తూ ఉంటాడు. విపరీతమైన వర్షాలు కురుస్తాయి, సముద్రాలన్నీ పొంగిపోతూ ఉంటాయి, అన్ని దేశాలు మునిగిపోతూ ఉంటాయి. ఆ యొక్క వరదల్లో అన్ని కొట్టుకొని పోతుంటాయి సకల చరాచర జీవరాశులు. బ్రహ్మదేవుడికి తన లెక్క ప్రకారం 12 గంటల సేపు నాన్ స్టాప్ గా పనిచేసే డే టైం అంతా చాలా టైర్డ్ అయిపోయి ఉంటాడట, ఆవులిస్తున్నాడంట. ఎక్కడైనా కాసేపు అలా పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోదామనుకుంటాడట. ఆ విధంగా బ్రహ్మదేవుడు చాలా అలసిపోయి నిద్రకొచ్చాడట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుంచి వేదాలు బయటకు వస్తే హయగ్రీవ స్వామి ఉన్నారు, హయగ్రీవ అనే రాక్షసుడు కూడా ఉన్నాడు. ఆ రాక్షసుడు ఆ వేదాలను దొంగతనం చేసేస్తాడు. వేదాలను స్వాధీనం చేసుకున్న రాక్షసుడు హయగ్రీవుడు ఆ వేదాలన్నీ పారాయణ చేస్తుంటాడు. బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్నాడు కాబట్టి వెంటనే సముద్రంలోకి వచ్చేస్తాడు. ఆ విధంగా ఆ హయగ్రీవు యొక్క సంహారం కోసం రాబోయేటువంటి ప్రళయం తర్వాత వచ్చేటువంటి జీవాత్మలకు కావాల్సిన భోజనాల కోసం ఆ పడవలో ఉండేటువంటి విత్తనాలు, ఔషధాలు అన్ని రక్షించాలి అని భగవంతుడు ఆలోచిస్తాడు.
అందుకే భగవంతుడు మత్స్య రూపాన్ని ధరించాడు. ఆ మహామత్స్యం ఎంత అందంగా ఉన్నది అంటే, చిన్న చిన్న రెక్కలు, పెద్ద పెద్ద మీసాలు, చిన్న తోక, శరీరం అంతా బంగారు రంగు. ఆ విధంగా మహావిష్ణువు ఆ మత్స్య స్వరూపంలో విరాజమానంగా ఉన్నారట. ఆ మత్స్యం ఎంత పెద్ద పెరిగింది అంటే 1,00,000 యోజన ఆయతం. ఒకరోజు చెప్పాము గుర్తుందా, రామాయణం టైంలో యోజనం అంటే కొంతమంది 10 మైళ్ళు అంటారు, కొంతమంది 2 మైళ్ళు అంటారు, ఎంత తక్కువైనా 1.6 మైల్స్ అంటారు. 1,00,000 యోజనం ఆయుతం, 1,00,000 యోజనాలు అంటే 10 lakhs ఆఫ్ మైల్స్. అంత పెద్దదైందట ఆ చేప. ఆ మత్స్యస్వామి కాసేపు సరదాగా ఆడుకుంటున్నట్ట. ఒక్కొక్కసారి అన్ని జంతువులతో చేరుతుంది ఆ మత్స్యం, ఒక్కొక్కసారి జస్ట్ అక్కడే ఉందామనుకుంటుందట, ఇంకోసారి నీళ్లలోకి పోదామనుకుంటుందట. ఆ విధంగా నీళ్లలో దాగి ఉండడం, బయటికి రావడం, చేపల గుంపును పట్టుకొని మింగడం, లేదు నీళ్లను పీల్చి మళ్ళీ వెలుపలికి ఫోర్స్ తోటి ఒక షవర్ లాగా పంపించడం. ఆ మత్స్యమూర్తి తన రెక్కలు విప్పుతూ, మీసాలు కదిలిస్తూ, శరీరం మీద ఉండేటువంటి గోల్డెన్ శరీరం మీద ఉండేటువంటి స్పాట్స్ అంత అందంగా కనిపిస్తూ ఉన్నట్ట. ఈ లోపలే ఈ సత్యవ్రతుడు ఇది అంతా భగవంతుడి నిర్ణయమే, ఇక్కడ మానవ సంకల్పం ఏమీ లేదు, ఆయన యొక్క ఆజ్ఞకు అనుగుణంగానే ఈ ప్రళయం సంభవిస్తోంది, కాబట్టి ఆ నారాయణుల వారు తప్ప ఈ ప్రళయం నుంచి మనల్ని రక్షించేవారు ఎవ్వరూ లేరు అని ఆలోచిస్తుంటాడు. ఆ విధంగా ఆయన ఆలోచిస్తూ ఉండేసరికి అక్కడ ఎక్కడి నుంచో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఒక పెద్ద షిప్ వస్తుంది, ఒక పెద్ద పడవ. ఈ ప్రళయ జలాలు అందరినీ ముంచివేయడానికి వస్తుంటే ఆ శ్రీమన్నారాయణుల వారిని ధ్యానిస్తూ అక్కడికి వచ్చినటువంటి ఆ పెద్ద షిప్ను చూసి ఆ షిప్ లోకి తను దాచిపెట్టడానికి తీసుకొని వచ్చినటువంటి ఔషధులు, విత్తనాలు అన్ని అందులో పెడతాడు. శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తూ మిగిలిన మహర్షులతో పాటు ఆ పడవ ఎక్కి కూర్చుంటాడు. ఆ స్వామి మహామీన స్వరూపంలో ఆ పడవ కన్నా ముందుగా వీళ్ళకి దర్శనమిస్తాడు. ఆ తర్వాత సత్యవతుడు స్వామి చెప్పిన విధంగా ఒక పెద్ద పామును తాడుగా చేసి ఆ ఓడను, ఆ పడవను ఒక పెద్ద చేప కొమ్ముకు కట్టేస్తాడు. అంటే చేపలకు వాటి ఫోర్ హెడ్ మీద ఒక విధమైన హార్న్ లాగా ఉంటుంది. కొన్ని చేపలకు ఒక పెద్ద పామునే తాడుగా చేసి అందరికీ రక్షణ పొందాలి అనుకుంటాడు. ఆ విధంగా
తమలను కాపాడడానికి కోసమే ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును ఆ మహారాజు స్తోత్రం చేస్తున్నాడు, సత్యవతుడు అనేటువంటి ఆయన. స్వామి, ఎంతో మంది ప్రజలు అజ్ఞానం వల్ల కలత చెందుతుంటారు, కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరికైతే భాగ్యం కలుగుతుందో వాళ్ళు మాత్రమే స్వామి మిమ్మల్ని సేవించి మీకు శరణాగతి చేసి మోక్షాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళను నువ్వే కాపాడుతావు. హే లక్ష్మీపతి, సూర్యుడే నీకు కళ్ళు, సూర్యచంద్రుడే. ఆ సూర్యచంద్రులతోటి నువ్వు సకల ప్రపంచాలను చూస్తూ ఉంటావు. నీ అనుగ్రహం కావాలే స్వామి. ఈ ప్రపంచంలో మీ అనుగ్రహం ఉన్నవారు శిక్షించగలిగిన వాళ్ళు ఎవరు? నిప్పులో వేస్తే కానీ బంగారానికి స్వచ్ఛత అనేది రాదు. బంగారంలో ఉండేటువంటి అపవిత్రం పోవాలి అంటే నిప్పులో కాలాలి. అదేవిధంగా నిన్ను సేవించేటువంటి భక్తులకు వాళ్ళ పాపాలు పోవాలి అంటే దానికి తగ్గట్టు నీవు శిక్ష వేసైనా కానీ వాళ్ళ పాపాలను నాశనం చేసి వాళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తావయ్యా. హే లక్ష్మీరమణ, హే పరమాత్మ, నీ అనుగ్రహంలో ఒక్క 10,000 వంతైనప్పటికీ కూడాను ఆ చిన్న అనుగ్రహం వల్లనే దేవేంద్రుడి పదవి కలుగుతుంది. అంటే నీ యొక్క అనుగ్రహంలో ఒక చిన్న ఫ్రాక్షన్ ఆ స్వామి, అందుకనే ఆయన అపార కరుణాంబుధే అంటారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ సుఖపడతారే కానీ కష్టాలే ఉండవయ్యా. ఈ భూలోకంలో కలిగేటువంటి కష్టాలు ఏంటి? వాళ్ళు పరీక్షలకు పెడుతున్నావు. ఆ పరీక్షల్లో పాస్ అయ్యి మోక్షాన్ని పొందిన వాళ్ళు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారయ్యా. కానీ ఈ భూలోకంలో ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేక ఏవేవో ఆశలతోటి ఎవరెవరి దగ్గరకో పోతూ ఉంటారు. అదృష్టం లేనటువంటి వాడు తన కళ్ళ ఎదురుగుండా బంగారం అంతా కుప్పపోసి ఉన్నప్పటికీ అక్కడ దాకా వచ్చేసరికి కళ్ళు మూసుకొని నడుద్దామనేసి దాన్ని చూడకుండా పోతాడు. అదేవిధంగా నీ అనుగ్రహానికి నోచుకొని వాళ్ళకు మోక్షం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఈ సముద్రం అనేటువంటి సంసార సాగరంలో కూరుకొని పోయినటువంటి జీవాత్మలను రక్షించేటువంటి మహానుభావుడివయ్యా నీవు, సర్వదేవతలకు ప్రభువు. అటువంటి నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి, మాకు గురువైనవయ్యా. మా విన్నపాలు వినవయ్యా, మా ప్రార్థనలు వినండి, మమ్మల్ని రక్షించండి, నన్ను నీ లోకంలోకి చేర్చుకో స్వామి అని ఆ మత్స్యస్వామిని సత్యవ్రతుడు ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా స్వామి సాంఖ్య యోగ క్రియలను వీరికి ఉపదేశిస్తారు సత్యవ్రతులకు. జన్మ కృతార్థత అయింది అనుకుంటాడు. అప్పుడు చెప్తాడు, అయ్యా ఇప్పుడు జరిగినటువంటి మత్స్యావతారం బ్రహ్మదేవుడికి నిన్నటి రోజున జరిగినటువంటిది. బ్రహ్మదేవుడికి ఈ రోజున సూర్యుడు వివస్వాన్ సూర్యుడికి శ్రాద్ధదేవుడు అని జన్మిస్తాడు. ఆయన భగవంతుడి దయ వల్ల 7వ మనువవుతాడు. ఆ తర్వాత
ఆ శ్రీమన్నారాయణ వారు మత్స్య రూపంలోనే పురాతనమైన వేదాన్ని అందరికీ ఉపదేశిస్తాడు. సత్యవ్రతులు కూడా ఆ సనాతుడైనటువంటి ఆ పరబ్రహ్మను ధ్యానం చేస్తూ అంతకాలంలో అందరూ మోక్షానికి పోతారట. ఆ భగవంతునికి మన మీద ఎంత దయ అంటే ప్రహ్లాదుడితో చెప్పినట్లు మన వంశంలో గనక ఒక్కడు గనక గొప్ప భాగవతుడికి కలిగితే అందరినీ రక్షిస్తారట. అదే సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడిని పిలువబడేటువంటి సూర్యుడికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి 7వ మనవవుతాడు. ఆ ప్రళయం రోజు రాత్రి శ్రీమన్నారాయణ వారు మత్స్య రూపంలోనే ఆ రాత్రంతా నీళ్లలో విహరిస్తాడు. నెక్స్ట్ డే బ్రహ్మదేవుడికి తెల్లవారుతుందనగా ఆ బ్రహ్మముహూర్తంలో స్వామివారు వేదాలు ఏదో బాధపడుతూ మొరపెట్టుకుంటున్నాయని వింటాడు. ఆ విధంగా స్వామి ఆ రాక్షసుడు వేదాలను దొంగిలించిన హయగ్రీవుని సంహరించి మత్స్య రూపంలో ప్రళయం ముగిసిన తర్వాత సరస్వతీదేవి లేచి బ్రహ్మ పక్కన కూర్చుంది. ప్రళయకాలంలో నిద్రలో ఉన్నటువంటి బ్రహ్మ మళ్ళీ వేదాలు తనకు వచ్చినందువల్ల ఆయన యొక్క తేజస్సే మారిపోయింది. అదేవిధంగా నిద్రలో నుంచి మేలుకోవాలి కదా బ్రహ్మదేవుడు, తెల్లవారుతోంది కదా, ఆయన కూడా కొంచెం అవయవాలను అటు ఇటు కదిలించాడు, ఆవరించాడు, మేల్కొన్నాడు. తిరిగి బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని మొదలుపెట్టాడు. అటువంటి టైంలో భగవంతుడు హయగ్రీవుడిని మళ్ళీ సంహరించి ఆ వేదాలను ఆ హయగ్రీవుడి యొక్క చెర నుంచి విముక్తి చేసి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువుకు ఈ మహారాజు సత్యవ్రతుడు అర్ఘ్యాన్ని సమర్పించి సముద్రంలో నుంచి బయటపడి మనువుగా అవుతాడు. మహావిష్ణువు సేవించకపోతే మనకి ఐశ్వర్యం ఎలా కలుగుతుంది? అందువల్ల మత్స్యావతారాన్ని మనం అర్థం చేసుకుంటే భగవంతుడు భాగవతులను రక్షించడం కోసం ఆయనకు కొన్ని అవతారాలు మంచివి, కొన్ని అవతారాలు మంచివి కావని లేదు. ఆయనకు కావాల్సిందల్లా తనను నమ్ముకున్న వాళ్ళని రక్షించడం ఒక్కటే. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్యమూర్తిగా వచ్చి సత్యవ్రత మహారాజును కాపాడడాన్ని మనకు శ్రీమద్ భాగవతంలో 8వ స్కంధంలో చెప్తారు. ఆ తర్వాత మనకు గుర్తుందా, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రస్తుతం అశ్నామి ప్రయతాత్మనః అని. ఈ తోయం భక్తితోటి నాకు నీళ్లు సమర్పించినా గాని నీవు భక్తితో సమర్పించావు కాబట్టి నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్తాడు. ఎలా వచ్చింది అనే దానికి ఒక పెద్ద కథ ఉంది భాగవతంలో. మీకు తెలుసును, యయాతి అనేటువంటి వ్యక్తి నహుషుడి కుమారుడు. ఈ నహుషుడే
100 అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొంది ఇంద్రలోకానికి పోయిన తర్వాత కూడాను అక్కడ తన యొక్క చెడ్డ బుద్ధి వల్ల శచీదేవిని కోరుకొని ఆ శచీదేవి మహర్షులు మోసేటువంటి పల్లకిలో రమ్మని చెప్పి ఈయన ఆ మహర్షులకు కష్టాన్ని కలిగించి ఆ మహర్షి శాపం వల్ల ఒక పెద్ద పైథాన్ కొండ చిలువై పుడతాడు. ఆ నహుషుడి కొడుకే ఈ యయాతి. ఈ యయాతి రాక్షసులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి కూతురు దేవయాన్ని వివాహం చేసుకుంటాడు. ఆ దేవయానితో కూడా రాక్షస రాజు వృషపర్వుడు, ఆ వృషపర్వుడి కూతురు శర్మిష్ఠను కూడా పెళ్లి తీసుకొచ్చుకుంటాడు. ఆమె దాసిగా వస్తుంది, దేవయాని యొక్క దాసిగా. ఎంతైనా రాజకాంత కదా, రాజకుమారి కదా. ఈయనకు ఆమెకు వ్యామోహం పెరిగి ఆమె కూడా భార్య అవుతుంది. దేవయానికి 4 కొడుకులు. సారీ దేవయానికి 2 కొడుకులు, యదు, తుర్వసు. ఆ యదు వంశంలో పుట్టిన వాడే ఈ కృష్ణుల వారు. సో దేవయానికి 2 కొడుకులు యదు, తుర్వసు. అదే విధంగా శర్మిష్ఠకు 3 కొడుకులు, దస్య, అను, పూరు. మొత్తం యయాతికి 5 కొడుకులు. 2 కొడుకులు దేవయాని వల్ల యదు, తుర్వస. శర్మిష్ఠ వల్ల 3, దృహ్య, అను, పూరు. యయాతికి అకాల వార్ధక్యం వస్తుంది మామగారి శాపం వల్ల. ఆ వార్ధక్యాన్ని కొడుకులు ఎవరు తీసుకోకపోతే చిన్న కొడుకు పురు తీసుకుంటాడు. ఆ పురుగు అంత పితృభక్తి కలవాడు. ఈ దుష్యంతుడు అనేటువంటి ఆయన ఉన్నాడే, ఈ దుష్యంతుడు పూరు మహారాజ వంశంలో పుట్టినవాడు. ఎన్నో జనరేషన్, 14th జనరేషన్ వాడుట. ఈ దుష్యంతుడే వేట కోసం వెళ్ళి అక్కడ కణ్వ మహర్షి ఆశ్రమంలో మేనక విశ్వామిత్రుల పుత్రికైనటువంటి శకుంతలను చూసి మోహించి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ శకుంతల దుష్యంతుల ప్రణయం వల్ల శకుంతల గర్భవతి అయ్యి ఆ శకుంతలకు పుట్టిన బిడ్డే భరతుడు. ఆ భరతుడు దుష్యంతుడి కన్నా గొప్పవాడయ్యి ఈ భూలోకాన్నంతా కూడాను ఎంతో చక్కగా పరిపాలిస్తాడు. ఈ భరతుడు ఎంత గొప్పవాడయ్యా అంటే యమునా నది తీరంలో 78 సార్లు అశ్వమేధ యాగం చేస్తాడట. అదేవిధంగా గంగా నది తీరంలో 55 సార్లు అశ్వమేధ యాగాలు చేస్తారట. మొత్తం ఎన్నయ్యా అంటే యమునా నది తీరంలో 78, గంగా నది తీరంలో 55, 78, 55, మొత్తం 133 అశ్వమేధ యాగాలు చేస్తారట. అంత గొప్పవాడు ఈ భరత మహారాజు. ఆ తర్వాత రంతి దేవుడు అనేటువంటి మహానుభావుడు వస్తాడు. ఈ రంతి దేవుడు భరతుడి యొక్క వంశంలో 5వ తరం వాడు. ఈ మహారాజు రంతి దేవుడు తన సర్వస్వాన్ని అందరికీ పంచిపెట్టి 48 రోజుల పాటు ఆహారమే ఉండదు, ఆహారమే తీసుకోడు. 48 రోజుల పాటు అన్నమే లేకుండా
భగవంతుణ్ణి ఆరాధన చేస్తాడు. ఆ తర్వాత 49వ రోజు తినబోతుంటే ఆహారాన్ని అప్పటికప్పుడు వచ్చినటువంటి అభ్యాగతులకు ఇచ్చేస్తాడు. చివరకు తాగడానికి మటుకే కొంచెం నీళ్లు మిగిలి ఉంటాయి. అటువంటి టైంలో ఒక చండాలుడు వస్తే తనకు మిగిలినటువంటి ఆ యొక్క ఒకే ఒక గ్లాసు నీళ్లను కూడాను ఆ చండాలుడిలో కూడా హరి ఉన్నాడు అని తెలుసుకొని ఆయనకు అర్పణ చేస్తాడు. అందువల్ల మన యొక్క భక్తి రంతి దేవుడు లాంటి భక్తి కనుకైతే మనం భగవంతుడికి నీళ్లు సమర్పించినప్పటికీ కూడా చాలా సంతోషంగా తీసుకుంటాడు అంటాడు. ఈ యదువంశంలోనే ఇలియాంతికి వచ్చినటువంటి ఒక వార్ధక్యాన్ని ఏ కొడుకు తీసుకోకపోతే పూర్వు తీసుకుంటే పూర్వుకు మాత్రమే పట్టాభిషేకం చేసి మిగిలిన వాళ్ళందరినీ 4 రకాలుగా 4 డైరెక్షన్స్ లో పంపించేస్తాడు, దేశ బహిష్కారం చేస్తాడు. అందులో ఒకతని యదు. ఆ యదువంశంలో పుట్టిన వారే మన శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణుల వారి యొక్క తండ్రి వసుదేవుడు, వసుదేవుడి తండ్రి శూరసేనుడు. వసుదేవుడు శూరసేనుడికి పెద్ద కొడుకు. ఆ తర్వాత ఈ వసుదేవుడు చాలా మందిని వివాహం చేసుకుంటాడు, 18 మందిని. ఆ వసుదేవుడు పుట్టినప్పుడట దేవలోకంలో దేవదుందువులు మ్రోగాయిట. అందువల్ల ఆయనకు ఆనక దుందుభి అనేటువంటి ఇంకో పేరు కూడా ఉంది. ఈ వసుదేవుడికి రోహిణి వల్ల కొంత సంతానం కలిగింది, బలరామ, గద, సారణ. ఆ రోహిణి వల్ల బలరామ, గద, సారణ అనే కొడుకులు కలుగుతారు. దేవకీదేవి వలన సాక్షాత్తు భగవంతుడే ఆవిర్భవిస్తాడు. ఆ తర్వాత దేవకీ వసుదేవులకు ఆ భగవంతుడి కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల సుభద్ర జన్మిస్తుంది. వసుదేవుడికి చాలా మంది సిస్టర్స్ ఉన్నారు. ఆ వసుదేవుడి సిస్టర్స్ లో పృథ అనేటువంటి ఆమెను వసుదేవుడి యొక్క ఒక చెల్లెలి పేరు పృథ. ఆ పృథ పాండురాజుని వివాహం చేసుకుంటుంది. ఆ పృథ పాండురాజుకు కలిగిన పిల్లలే పాండవులైనారు. వసుదేవుడికి ఇంకొక సిస్టర్ పేరు శృతదేవ. ఆ శృతదేవను కరుషాధిపతి అయినటువంటి వృద్ధ శర్మ వివాహం చేసుకుంటాడు. ఆ వృద్ధ శర్మ, శృతదేవ వీళ్లకు పుట్టిన బిడ్డే దంతవక్తుడు. ఇంకొక సిస్టర్ పేరు వసుదేవుడికి శృతకీర్తి. శృతకీర్తిని కేకయ వంశపు రాజు దుష్టకేతు వివాహం చేసుకుంటాడు. ఇంకొక చెల్లెల పేరు శృతశ్రవస. ఇంకొక చెల్లెల పేరు శృతశవస. ఆ శృతశవసను దమఘోషుడు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు పుట్టిన బిడ్డే శిశుపాలుడు. ఇంకొక సిస్టర్ పేరు వసుదేవుడికి రాజాధిదేవి. రాజాధిదేవి ఆయన జయసేనుడు వివాహం చేసుకుంటాడు. ఆ రాజాధిదేవికి పుట్టిన బిడ్డే విందాన విందుడు మిత్రవింద. ఆ మిత్రవిందే కృష్ణుడికి భార్య అవుతుంది. సో యయాతి కొడుకైనటువంటి యదువంశంలో కృష్ణుడు జన్మించారు కాబట్టి వారిని యాదవులు అన్నారు.
ఇక్కడ 6 చక్రవర్తులు గొప్పవాళ్ళు అని చెప్తారు. హరిశ్చంద్ర, పురుకుత్స, సగర, వీళ్ళ ముగ్గురు కూడా సూర్యవంశీయులు. అదేవిధంగా చంద్రవంశానికి చెందిన గొప్పవాళ్ళు నల, పురూరవ, కార్తవీర్యార్జున. నా ఈ భగవంతుడి విషయంలో మనకు అంబరీషోపాఖ్యానంలో భాగవతులకు అపచారం చేయవద్దు అనేది చాలా చక్కగా చెప్తారు. ఈ స్వామి అందరినీ అనుగ్రహించడం కోసం ఎన్నెన్నో అవతారాలు ధరించారు. అందుకనే ఆ పత్రం పుష్పం ఫలం తోయం అనే దానికి దాహంతో ఉన్నటువంటి ఆ చండారుడికి తనకి మిగిలినటువంటి నీళ్లు కూడా సమర్పిస్తాడు దేవుడు. ఆ చెప్పినప్పుడు ఎంత బాధపడతాడో తెలిసిన, అయ్యో నీకు పెట్టడానికి నా దగ్గర అన్నమే లేదయ్యా, అన్నము లేదు కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్నా, రావన్నా శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు కన్నన మాంచి వారికి సుఖంబులు చేయుట కంటే నుండి మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడు ఎక్కడే సొమ్ము పుల్కస అంటాడు. నీవు ఈ విధంగా పిలవకుండానే వచ్చినటువంటి అతిథివి వచ్చి నన్ను నా దగ్గర నీకు ఈ నీళ్లు తప్ప ఇవ్వడానికి ఏమీ లేవని చాలా బాధగా ఉందయ్యా. కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం కన్నా వేరే ధర్మం ఎక్కడా లేదు. నాకు దిక్కు పురుషోత్తముడు కాబట్టి నీళ్లు తీసుకోవయ్యా. అందువల్ల మనకు భగవద్గీతలో స్వామి పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పాడు. అంతేకాని మనం ఏమేమో తింటూ దేవుడికి ఏమి పెట్టకుండా నీళ్లు మటుకు పెట్టు అని కాదు అర్థం. మీరు కనుక చూశారు అంటే ఈ యొక్క వర్ణన సూర్యవంశంలో సూర్యుడికి ఇంకొక పేరు వివస్వాన్. వివస్వాన్ కొడుకు పేరు వైవస్వతుడు. ఈ వైవస్వతుడు ఎవరో కాదు, బ్రహ్మదేవుడికి నిన్నటి రోజున మత్స్యావతారాన్ని సేవించిన ద్రమిడ దేశాధిపతి సత్యవ్రతుడే. ఆ నెక్స్ట్ డే బ్రహ్మదేవుడికి నెక్స్ట్ డే సూర్యుడికి కొడుకుగా పుట్టి, సూర్యుడి పేరు వివస్వాన్, వివస్వుడి కొడుకు వైవస్వతుడు అనే పేరుతోటి మనువు అవుతాడు. ఆ మనువుకు 10 మంది కొడుకులు. వైవస్వత మన్వంతరం ప్రస్తుతం మనం ఉండేటువంటి వైవస్వత మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరంలో మనకు ఎన్నో వింతలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఆ వైవస్వతుడి కొడుకే ఇక్ష్వాకుడు. ఒకటి కాదు, వైవస్వతుడికి 10 మంది పిల్లలు. ఆ ఇక్ష్వాకుడు అంత గొప్పవాడు. ఆ ఇక్ష్వాకుడి యొక్క పేరు బెదరి రాముల వారికి ఇక్ష్వాకు అనేటువంటి పేరు వస్తుంది. ఇక్ష్వాకు కుల తిలక. మనువుల యొక్క సంతానం, మనువుల యొక్క చరిత్ర
ఎన్ని రోజులు చెప్పినా కానీ టైం సరిపోదు. శ్రీమన్నారాయణుల వారి నాభి కమలంలో ఒక తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులో నుంచి 4 ముఖాలు ఉండేటువంటి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ యొక్క మనస్సు నుంచి మరీచి అనేటువంటి ప్రజాపతి సంభవించారు. ఆ మరీచి యొక్క కొడుకే కశ్యపుడు. ఆ కశ్యపుడికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి ఆదితికి పుట్టిన కొడుకే సూర్యుడు. అందుకనే సూర్యులకు ఆదిత్యులు అనే పేరు కూడా ఉంటుంది. సో బ్రహ్మదేవుడు ఆ విధంగా ఆ పద్మంలో నుంచి పుట్టాడు. ఆ బ్రహ్మ మనస్సులో నుంచి మరీచి జన్మించాడు. మరీచి కొడుకు కశ్యపుడు. కశ్యపుడు దక్షుడికి కూతురైనటువంటి ఆదితిని వివాహం చేసుకుంటాడు. కశ్యపుడికి ఆదితికి పుట్టిన వాళ్ళే ఆదితి పిల్లలు కాబట్టి ఆదిత్యులు అయినారు. 12 మంది ఆదిత్యులు. ఆ సూర్యుడు, అందులో పెద్దవాడు సూర్యుడు. సూర్యుడి యొక్క భార్య పేరు సంజ్ఞ. ఆ సూర్య సంజ్ఞ అనే వాళ్లకు శ్రాద్ధ దేవ అనేటువంటి ఒక మనవు పుడతాడు. ఆ శ్రాద్ధ దేవుడికి శ్రద్ధ అనేటువంటి భార్య వల్ల 10 మంది కొడుకులు కలుగుతారు. వాళ్ళల్లో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఆ విధంగా సూర్యవంశం పెరుగుతూ వచ్చింది. మొదట్లో మనువుకు బిడ్డలు లేకపోతే మిత్ర వరుణ వాళ్ళ గురించి యజ్ఞం చేస్తాడు. ఈ యొక్క సూర్యవంశం ఈ విధంగా పెరుగుతూ పోతూ ఉంటే వర్ణించడానికే వీలు కానంత పెద్దవైనాయి. ఆ తర్వాత వశిష్ఠుడు మనువు కూతురు ఆడపిల్లగా పుట్టి మగవాడు కావాలి అని అనుకుంటుంది. ఆ రోజుల్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మనువు కూతురు ఆడపిల్లగా పుట్టిన పిల్ల మగవాడు కావాలి అనుకుంటుంది. దానికి వశిష్ఠుడు ఆ శ్రీహరిని ప్రార్థన చేసి ఆయన్ను మెప్పించి ఆ విధంగా ఇలా అనేటువంటి ఆడపిల్ల సుద్యుమ్నుడు అనే కుమారుడిగా మారిపోతాడు. ఆ సుద్యుమ్నుడు ఒకరోజు ఎవరో కాదు, ఇలా అనేటువంటి కన్య సుద్యుమ్న అనేటువంటి కుమారుడిగా మారిపోతుంది. అక్కడ ఆ సుద్యుమ్నుడు ఒకరోజు వేటకు వెళ్ళి హిమాలయ మేరు పర్వతం దగ్గర పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉంటే అక్కడ కాలు పెట్టినందువల్ల ఈ సుద్యుమ్నుడు మళ్ళీ ఆడదవుతాడు.
ఆ రాజుతో కూడా వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఆడవాళ్ళు అయిపోతారు. గుర్రం కూడా ఆడగుర్రం అయిపోతుంది. ఈ విధంగా మగవాళ్ళు ఆడవాళ్ళు అయిన తర్వాత ఎందుకంటే అక్కడ పార్వతీదేవికి ఒక వరం ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఎవరు ఏమనుకోరు, కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే కొంచెం అసహ్యంగా మాట్లాడతారు కదా. ఎందుకు జరిగిందయ్యా అంటాడు. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంటుంది. శివుడు శంకరుడిని దర్శించుకోవాలని మహర్షులందరూ బయలుదేరుతారు. ఆ ఋషులు కుమారవనానికి వస్తారు. అక్కడ శివుడి ఒడిలో పార్వతీదేవి ఉంటుంది. పార్వతీదేవి అక్కడికి వచ్చినటువంటి మహర్షులను చూసి సిగ్గుపడి లేచి చీర కట్టుకుంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, పార్వతీ పరమేశ్వరులు హాయిగా సంతోషంగా ఉన్నటువంటి టైంలో మహర్షులు వచ్చేసరికి పార్వతీదేవి లేచి చీర కట్టుకుంటుంది. అయ్యో, ఇక్కడ శివపార్వతులు ఆనందంగా ఉన్నారే, మనం ఇక్కడికి రావడం టైం కాదేమో అని బదరికాశ్రమాలకి వెళ్ళి నరనారాయణ దర్శనం చేసుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి సంతోషం కలిగించడం కోసం ఈ కుమార వనంలోకి ఎవ్వరూ ప్రవేశించినా వాళ్ళు వెంటనే ఆడవాళ్ళైపోతారు అని చెప్తాడు. ఆ విధంగా సుద్యుమ్న అనేటువంటి మహారాజు ఆడతనాన్ని పొందుతాడు. ఆ విధంగా సుద్యుమ్నుడు ఆడదిగా అయి చంద్రుడి కొడుకు అయినటువంటి బుధుడి ఆశ్రమానికి వస్తాడు. బుధుడు ఆ ఆడపిల్లని చూస్తాడు. ఆమెకు ఈయన మీద మనస్సు కలుగుతుంది. వాళ్ళ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డే పురూరవుడు. ఆ విధంగా సుద్యుమ్నుడు మళ్ళీ మగవాడు కావడం కోసం వశిష్ఠుడు ఆ శంకరుణ్ణే ప్రార్థిస్తాడు. దానికి ఆ శంకరుడు అనుగ్రహించి ఈ సుద్యుమ్నుడు 1 నెల మగవాడిగా 1 నెల ఆడదిగా ఉంటాడు అంటాడు. సో మనువు యొక్క కొడుకు సుద్యుమ్నుడు ఆ విధంగా రాజ్యం చేస్తుంటాడు. ఆ తర్వాత ఈ సుద్యుమ్నుడు పురూరవుడికి రాజ్యాన్ని ఇచ్చి తను వెళ్ళిపోతాడు వానప్రస్థాశ్రమానికి. ఆ తర్వాత సుద్యుమ్నుడు అడవులకు వెళ్ళిపోతే వైవస్వతమును బిడ్డల కోసం యమునా నదిలో మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాడు. దానివల్ల ఆ తప ఫలితం వల్ల ఆ వైవస్వ మనుకు పుట్టిన బిడ్డలే 10 మంది ఇక్ష్వాకు వంశంలో పుట్టారు. వాళ్ళలో ఇక్ష్వాకుడు చాలా గొప్పవాడు. వాళ్ళల్లో వృషధ్ర అనేవాడు గురువు.
ఈ విధంగా మనకు సూర్యవంశ వర్ణన భాగవతంలో చెప్తాడు. ఈ సూర్యవంశ వర్ణనలోనే మనకు రేపటి క్లాస్‌లో అంబరీషుడి గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత కురూషుడు అనేటువంటి మానవుడి వల్ల కారుషులు అనేటువంటి కొంతమంది క్షత్రియులు కలుగుతారు. ఆ తర్వాత నృగమహారాజు. నృగమహారాజుకు సుమతి కుమారుడు. ఆయన కొడుకు పేరు భూతజ్యోతి. అతనికి వసువు పుడతాడు. ఆ వసువుకు ప్రతీతుడు. ఈ విధంగా వంశాల వర్ణన అంతా చెప్తాడు. నృగిని వంశంలో సుమతి పుడతాడు. ఈ నృగమహారాజే కృష్ణావతారంలో ఒక పెద్ద తొండలాగా ఉండి కృష్ణుడి దయ వల్ల మళ్ళీ తన యొక్క ఒరిజినల్ ఫామ్‌కి వస్తాడు. ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి గోదానం చేసిన ఆవు మళ్ళీ తన మందలో కలిసిపోతే తిరిగి ఇంకొక బ్రాహ్మణుడికి ఇచ్చి వాళ్ళిద్దరూ అదే ఆవు కోసం చాలా పట్టుబట్టి చివరకు నృగమహారాజును శపిస్తే ఆ నృగమహారాజు ఒక పెద్ద తొండై పుడతాడు. కృష్ణుడి కరస్పర్శ వల్ల మళ్ళీ తన యొక్క ఒరిజినల్ ఫామ్ వస్తుంది. అందువల్లే మనకు చెప్తారు, ఎవరికైనా ఏమైనా ఇస్తామని ప్రమాణం చేస్తే అది తప్పకుండా ఇవ్వండి, ఇవ్వకుండా ఉండకపోతే మన జన్మలు చాలా విచిత్రంగా ఉంటాయి అని. ఆ తర్వాత ఆంగ్యరస మహర్షి యొక్క కొడుకు సంవర్తుడు. ఈ ఆంగీరసుడి కొడుకైనటువంటి సంవర్తుడు యజ్ఞం చేస్తే దేవతలు ఎంత తృప్తి పొందారంటే ఆ ఇంద్రుడు ఎంతో సంతోషపడి ఆ యాగంలో ఉండేటువంటి ప్రతి వస్తువును కూడా బంగారు వస్తువుల్లాగా చేస్తాడు. కానీ వాళ్ళకి ఎవరికి అహంకారం కలగలేదు. భగవత్ పరంగానే చేశారు. ఆ తర్వాత ఒక అప్సరస అలంబుష అనేటువంటి ఆమె తృణబిందు అనేటువంటి ఒక మహారాజును కోరుకుంటుంది. అలంబుష, తృణబిందు వీళ్లకు ఇలబిల అనేటువంటి కూతురు కలుగుతుంది. ఆ తర్వాత వీళ్ళ యొక్క వంశంలో ఆ ఇలబిల అనేటువంటి అమ్మాయిని విశ్రవసుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టిన బిడ్డ కుబేరుడు. ఈ విశ్రవసుడు ఎవరో కాదు, రావణాసుడికి కూడా తండ్రే. ఇలబిల, విశ్రవసు వాళ్లకు కలిగినటువంటి బిడ్డ కుబేరుడు. ఆ విధంగా వీళ్ళ యొక్క మహారాజ వంశాలన్నిటినీ వర్ణిస్తారు.
దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, భగవంతుడు తన భక్తులను తను ఏ విధంగా నమ్ముకున్నప్పటికిని, వాళ్ళకు బిడ్డలు కావాలన్నా ఇచ్చాడు. రాజ్యాలు కావాలన్నా ఇచ్చాడు. దుర్మార్గులను అంతము చేశాడు. ఆ తర్వాత శవన మహర్షి అనే గొప్పాయన ఉంటారు. శవన మహర్షి భార్య పేరు సుకన్య. ఆ తర్వాత అశ్విని దేవతలిద్దరూ వస్తారు. ఆ శవనుడు ఎంతో ముసలివాడిగా ఉంటాడు. ఆ శవన మహర్షి అశ్విని దేవతలకు చెప్తాడు, మీకు యజ్ఞాల్లో భాగం కల్పిస్తాను, నా ముసలితనాన్ని పోగొడతారా అంటాడు. దానికి వాళ్ళు అంగీకరించి అశ్విని దేవతలు, ఓకే, ఈ లేక్ లో ఒకసారి స్నానం చేస్తా అంటాడు. ఆ మడుగులో స్నానం చేసి వచ్చిన తర్వాత సుకన్య ఎవరు తన భర్త కనుక్కోలేకపోయింది. సుకన్య అశ్విని దేవతలకు ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళ యొక్క వంశ వర్ణనల్లో సూర్యవంశం గురించి చెప్తూ చెప్తూ వచ్చేసి ఇక మీద ఎప్పుడు కూడాను చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ముసలివాడని చేసుకోకూడదు అని సుకన్య చవన వృత్తాంతంలో మనకు తెలుస్తుంది. యవ్వనాన్ని పొందినందువల్ల మామగారు గుర్తుపట్టలేకపోతే భార్య చెప్తుంది, నీ అల్లుడే పరాయివాడు కాదు అని. ఆ చవన మహర్షి భార్యతో కూడా వెళ్ళి మామగారికి యజ్ఞం చేస్తాడు. ఒక గిన్నెలో సోమరసాన్ని తీసుకొని అశ్విని దేవతలకు ఇస్తాడు. ఆ దాని తర్వాత రైవతుడు అనేటువంటి మహారాజుకు రేవతి అనేటువంటి కూతురు కలుగుతుంది. ఆ రైవతుడికి తన కూతురు అయినటువంటి రేవతికి ఎవరిని భర్తగా చెయ్యాలి అని అర్థం కాదు. ఎందుకంటే అమ్మాయి అంత పొడుగ్గా అంత పెద్దదిగా ఉంటుంది. సరే, బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్తారు. ఈ బంగారు కూతురు రేవతికి ఎవరు భర్త అవుతారో చెప్పండి స్వామి అంటాడు బ్రహ్మదేవుడిని. బ్రహ్మదేవుడు కాసేపు నవ్వుతాడు. మహారాజా, నీవు నీ కూతురికి ఎవరినైనా ఇవ్వాలనుకొని నువ్వు కనుక మనసులో పెట్టుకోనుంటే ఆ మాటలన్నీ మర్చిపో. నీవు ఈ బ్రహ్మలోకానికి వచ్చినందువల్ల భూలోకంలో ఎంతో మంది రాజ్యాలు రాజులు అందరూ అయిపోయినారు. నీవు ఈ బ్రహ్మలోకంలో ఉన్న కాసేపటికే భూలోకంలో 4 యుగాలు
27 సార్లు అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు భూలోకానికి వెళ్ళు. భూభారాన్ని పోగొట్టేటువంటి శ్రీమన్నారాయణుడు బలరాముడి అవతారంలో వస్తాడు. ఆ బలరాముడికి ఈమెనిచ్చి పెళ్లి చేయబోయ్యా రేవతిని అని చెప్తాడు. ఆ విధంగా వంశానుక్రమణంలో మనకు చాలా విశేషాలు తెలుస్తాయి. ఆ తర్వాత మనకు వచ్చేటువంటిది అంబరీషోపాఖ్యానం. ఈ అంబరీషుడు ఎంతో గొప్ప మహర్షి, మహాభాగవతోత్తముడు. ఏకాదశి వ్రతాన్ని ఎంత చక్కగానో అనుష్ఠించిన వాడు. విష్ణు పూజ తప్ప వేరే కాలక్షేపమే లేనటువంటి వాళ్ళు. చిత్తంబు మధురపు శ్రీపాదముల ఎంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథా శ్రవణమందు చూపులు గోవింద రూపవీక్షణమంద శిరము కేశవ నమస్కృతుల ఎంద పదములు ఈశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైకర్యమంద సంగము అచ్యుత జన తను సంగమంద ఘాణ ముసరాది భక్తాంగ్రి కమలమంద రసన తులసీ దళములంద రతులు పుణ్య సంగతుల ఎంద ఆ రాజచంద్రమనకు ఆ విధంగా హరికీర్తన చేసేటువంటి అంబరీషుడు చేతులు ఉన్నాయి అంటే స్వామివారికి సేవ చేయడమే, తల కేశవుడికి నమస్కరించడమే, పాదాలు విష్ణు ఆలయాలకు పోయి ప్రదక్షిణాలు చేయడమే. ఫ్రెండ్షిప్ విష్ణు భక్తులతోటే ఫ్రెండ్షిప్. అంత గొప్పవాళ్ళు అమ్మ వాళ్ళందరూ కూడా. ఆ అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఏ కోరికలు లేవు అంబరీషుడికి. మట్టి పెళ్ళైనా బంగారమైనా కానీ సరిగ్గానే చూసేవాడు. ఎదురిచ్ఛా లాభ సంతుష్ట. అదేవిధంగా రాజర్షి మహర్షిగా మారాడు. ఆ భగవంతుడి భక్తుడైన అంబరీషుడు నిద్ర లేచేటప్పుడు హరి అనేవాడు. లేచిన తర్వాత అందరినీ హరి హరి అని చూసేవాడు. అందరినీ హరిని తాకేవాడు. ఆయన యొక్క హరిభక్తికి లిమిట్ అనేదే లేకుండా ఉంది. కొంతకాలానికి సర్వసంగ పరిత్యాగం చేసి శ్రీమన్నారాయణుల వారిని ధ్యానం చేస్తే శ్రీమన్నారాయణుల వారు ఈ అంబరీషుడిని రక్షించడానికి తన సుదర్శన చక్రాన్ని పర్మనెంట్ గా ఆయన దగ్గరే పెడతారట. ఆ విధంగా అంబరీషుడు సంవత్సరం పాటు తన మహారాణితో కలిసి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. వ్రతం పూర్తి చేసేయడానికి కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవాసం చేస్తాడు. యమునా నదిలో స్నానం చేస్తాడు. యమునా నది పక్కన మధువనం ఉంటుంది. ఆ మధువనంలో యమునా నదిలో స్నానం చేసి స్వామిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధన చేస్తాడు. ఆ విధంగా అంబరీషుడు నది ఒడ్డున ద్వాదశి వ్రతాన్ని చేస్తున్నాడు. అందరికీ ద్వాదశి రోజున షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. తను భోజనానికి కూర్చోవాలనుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి దూర్వాసుడు అతిథిగా వస్తాడు.
ఈ దూర్వాసుడు సామాన్యుడు కాదు. సాక్షాత్తు అత్రి మహర్షి అనసూయకు పుట్టినటువంటి బిడ్డ. అది శంకర వరప్రసాది. ధర్మం ప్రకారం అంబరీషుడు దూర్వాసుడిని భోజనానికి ఆహ్వానిస్తాడు. వీరు యమునా నదిలో స్నానానికి వెళ్ళి, ముని నీరు సొచ్చి వెడలడు చలిడు ద్వాదశియు ఇంత పనియే నీలోన పాలన చెయ్యవలయు వినిపింపండు అర్హమైన విధమెట్టిదియో అని తన దగ్గర ఉండేటువంటి మహా పండితులను పిలిపించి, అయ్యా, ఏకాదశి రోజు ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి రోజు పొద్దున్నే ఈ ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి. కానీ ఒక మహర్షిని భోజనానికి పిలిచి ఆయన రాకుండా తినడం ధర్మం కాదు. ఈ ధర్మ సందేహాన్ని తీర్చండి అయ్యా అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, సలిల భక్షణంబు సమ్మతము అని. నీవు నీళ్లు కూడా తాగకుండా చేసావయ్యా ఏకాదశి వ్రతాన్ని, నీళ్లు తాగు, దానివల్ల భోజనం చేసిన పాపం రాదంటారు. ఆయన నీళ్లు మాత్రమే తాగుతారు. ఆ తర్వాత ఎంతో సేపటికి ఈ దూర్వాసుడు తన యొక్క జపాన్ని సాధించి అంబరీషుడి దగ్గరికి వచ్చి, ఈ అంబరీషుడు తనకన్నా ముందే నీళ్లు తాగి ద్వాదశిని పూర్తి చేశాడు అనేటువంటి కోపాన్ని పట్టలేక చాలా ఘోరంగా తిడతాడు. ఈ నృశంస నీ దురహంకారు నిందరు కంటిరే, విష్ణు భక్తుడు గాడు వీడు, నన్ను కుడువరమ్మని మునుముట్ట గుడిచినాడు. అని చాలా కోప్పడతాడు దూర్వాస మహర్షి. చెప్తాడు, నిన్ను ఎవరు రక్షిస్తారో చూస్తాను అంబరీష అని పళ్ళు కొరుకుతూ తన తల మీద ఉండేటువంటి ఒక జడను తీసి నేల మీద కొట్టి నిప్పులు కక్కేటువంటి కృత్య అనే రాక్షసుని అంబరీషుడి మీదకి పంపిస్తాడు. వెంటనే అంబరీషుడు ఏమీ చేయలేదు. ఆయన చెప్పిందంతా దైవమంత్రమే. శ్రీమన్నారాయణుల వారిని నమ్ముకున్నాను, ఆయన పాదాలకి నమస్కారం చేస్తాను అని. ఆ విధంగా అంబరీషుడు తను రక్షించుకోవడానికి ఏమీ చేయకపోతే ఆ సుదర్శన చక్రాన్ని స్వామివారు యాక్టివేట్ చేసి ఆ సుదర్శన చక్రం 1000 కోట్ల ప్రభలతో ముందుకొస్తూ ఆ కృత్య అనేటువంటి శక్తిని, దయ్యాన్ని, నిప్పుల దయ్యాన్ని, కొరివి దయ్యాన్ని మాడి మసి చేస్తుంది. అంతటితో తృప్తి పడకుండా దూర్వాసుడిని తరుముతూ ఉంటుంది. ఆ దూర్వాసుడు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తుంది. భువిదూరు అబ్దుసత్తు నుద్దేగీరి ప్రాకన్ ద్విప్రాకు దిక్కులందు భోగి ద్వీధల పోవు కృంకిన కృంకు నిల్వ నిలుచు క్రీడించు నొక్కబడిన్ తాపసు వెంటనంటి హరిచక్రంబు అనన్య దుర్వక్రమై. ఈ సుదర్శన చక్రం దుర్వాసుని తరుముకొని వస్తుంది. సముద్రంలో దుర్వాసుడు మునిగితే ఈ చక్రం కూడా మునిగేది పట్టుకుందామని. ఆకాశంలో ఎగురుతుంటే ఈమె ఈ సుదర్శన వారు ఆకాశంలో ఎగిరేవారు. అప్పుడు దూర్వాసుడికి రక్షించే వాళ్ళు లేక బ్రహ్మలోకానికి పోతారు. విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖా లీలేక్షణ కవవే కరుణ చక్రంబు నివారింపవే. ఆ బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మను ప్రార్థన చేస్తే విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖా లీలేక్షణ కానవే కరుణ చక్రంబు నివారింపవే. దానికి బ్రహ్మదేవుడు చెప్తాడు, అయ్యా, నేను ఉండేటదే 2 halves అంటే 100 years. పూర్వార్థమైపోయింది, పరార్థంలో ఉన్నాను. ఈ ప్రపంచాన్ని నిజంగా గనక ఎవరైనా కానీ రక్షించదలుచుకుంటే ఆ రక్షించగలిగిన వాడు ఒక్క నారాయణుల వారినయ్యా, ఇంకెవ్వరూ రక్షించలేరు.
అటువంటి శ్రీమన్నారాయణుల వారి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం కనుక నిన్ను తరుగుతూ ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవ్వరైనా రక్షించగలరా? బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తాడు, ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులను ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరములందు దాల్తుము అదని యాజ్ఞ. అందువల్ల బ్రహ్మదేవుడు తన యొక్క ఉండేటువంటి గొప్ప బ్రహ్మాస్త్రం కూడా కాపాడలేదు అని చెప్తాడు. ఆ తర్వాత చెప్తాడు, నేనేదో దేవతలను మీరు అనుకుంటున్నారయ్యా, లేదు, ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులను ప్రజాపతులు భృగుడు భూతపతులు శరములను దాల్తు మతని యాజ్ఞ. ఆ శ్రీమన్నారాయణుల వారు గనక ఒక్క మాట కనుక చెప్పారు అంటే అది మా అందరికీ ఆజ్ఞ లాంటిది. ఆ తర్వాత కైలాసానికి వెళ్తాడు. ఈ దూర్వాసుడు సాక్షాత్తు శంకరుడి అంశలో పుట్టినవాడే. కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్థిస్తాడు, వినవయ్య తండ్రి విశ్వేశ్వరందు అఖిల భువన నాథుడు ఆయన ఆయుధ శ్రేష్టంబు తొలగచేయ మాకు దుర్లభంబు అంటాడు. శంకరుడు చెప్తాడు, నీవు నా బిడ్డవే కావచ్చు, నా అంశలో పుట్టిన వాడివే కావచ్చు, కానీ శ్రీమన్నారాయణుల వారు ఇటువంటి బ్రహ్మాండాలను వేల కొలది సృష్టి చేస్తుంటారు, వేల కొలది రక్షిస్తాడు, నశింపచేస్తాడు. అటువంటి శ్రీమన్నారాయణుల వారి యొక్క మాయకు మేమందరం కట్టుపడ్డ వాళ్ళమి. నేను కాని, దేవరుడు కాని, ప్రహ్లాదుడు కాని, నారద, బ్రహ్మ, సనత్కుమార, ధర్మ, కపిల, మరీచి, సిద్ధేశ్వర, వీళ్ళు అందరూ కూడాను విష్ణు మాయను అర్థం చేసుకోలేరు. అటువంటి విష్ణువు యొక్క చక్రం నుంచి నిన్ను ఎవరు రక్షించగలరు? ఆ తర్వాత వైకుంఠలోకానికి పోయి ఆ కనక మణిమయ మంటపంలో లక్ష్మీదేవి చెంత ఉన్నటువంటి పురుషోత్తముని చూచి రక్షించు రక్షించు, హే వరద భక్తాక్షర పరాయణ అని ప్రార్థిస్తాడు. శంకరుడు కూడా రక్షించలేకపోతే దూర్వాసుడు వెళ్ళి సాక్షాత్తు శ్రీహరికే సాష్టాంగ నమస్కారం చేస్తారు. భగవంతుడు చెప్తాడు, అయ్యా సాధువులు నన్నే వశం చేసుకుంటారయ్యా, వాళ్లకున్నటువంటి పవిత్రమైన భక్తి అనేటువంటి తీగ ఏనుగుల్ని కట్టిపడేయగలదయ్యా, వాళ్ళకి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి శ్రీహరిని సేవించడం ధర్మం అని శ్రీహరి స్వయంగా చెప్తాడు. నా భక్తులు నన్ను కట్టి పడేస్తారు, ఆ భక్తులు కట్టి పడేసినటువంటి తీగల వల్ల నేను ఎక్కడికి కదలను కూడా లేను, వాళ్ళ ఆజ్ఞానువర్తిని. నా భక్తుడు ఎప్పుడు నా క్షేమాన్నే కోరుతుంటాడు, నేనే దిక్కంటాడు. అదేవిధంగా నేను కూడా ఒక ఆవు వెనకాల వెంటపడేటువంటి కోడి దూడలాగా నా భక్తులను ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షించడానికి ప్రయత్నం చేస్తానయ్యా. నన్ను నమ్ముకొని నన్ను శరణాగతి చేసి నాకే ప్రాణాన్ని అర్పించుతున్నారే, వాళ్ళయ్యా గ్రేటెస్ట్ డివోటీస్. అందువల్ల సాధుల హృదయము నాయది సాధుల హృదయం వరియను. నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ మహానుభావులు ఉంటే వాళ్ళ హృదయంలోనే ఉంటానయ్యా. అయ్యా మంచి వాళ్లకు, మంచి సద్బ్రాహ్మణుడి గనకైతే తపస్సు విద్య అనేటువంటివి తప్పకుండా మోక్షాన్ని ఇస్తాయి. కానీ వినయం విధేయత లేని వాళ్ళకి గనకైతే అవే చేస్తాయి, పరమ కష్టాలను కలిగిస్తాయి. కాబట్టి నీవు గనక బ్రతకాలంటే నువ్వే వెళ్ళు. సదయుడు నాభాగస్తుడు జనవినుత గుణాస్పదుడు ఇచ్చు అభయం అతని మది సంతసపరిచి వేడుమా శరణం అని అంటాడు. అయ్యా దుర్వాస, నువ్వు వెనక బతకాలి అంటే పరమ భాగవతోత్తముడైన అంబరీషుడు పాదాల దగ్గరికి వెళ్ళి క్షమించమను. ఆయన
అంబరీషుడు క్షమిస్తే తప్ప ఈ సుదర్శన చక్రాన్ని నిన్ను రక్షించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరంటాడు. అంతే వెంటనే వచ్చేసి అంబరీషుడి పాదాల దగ్గర శరణాగతి చేస్తాడు. ఆ అంబరీషుడు సుదర్శనుల వారికి చాలా స్తోత్రం చేస్తాడు. బ్రాహ్మణుడు దూర్వాసుడు, అంబరీషుడు క్షత్రియుడు, ఆయన కాళ్ళు పట్టుకోనంటే అంబరీషుడికి చాలా కష్టం కలుగుతుంది. అప్పుడు ఆ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేస్తారమ్మా. నీవు పామకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు, నీవ నింగి, సమరంబు నీవ, భూతేంద్రియ నికటమీవ, నీవ బ్రహ్మము, నీవ సత్యంపు, నీవ యజ్ఞంపు, నీవ ఫలము, నీవ లోకేశుడు, నీవే సర్వాత్మయు, నీవే కాలంబు, నీవే జగము. అని ఈయన స్తోత్రం చేస్తాడు అంబరీషుడు సుదర్శనుల వారి గురించి. శస్త్రముఖ్యమా కావవే చాలు మునిని, అన్ని ఆయుధాల్లో గొప్పదైనటువంటి హే సుదర్శన, ఇంకా చాలయ్యా నీ పట్టుదల. బ్రాహ్మణుడైన ఈ మహర్షి దుర్వాసుని కాపాడవయ్యా. అందువల్ల ఎవ్వరం కూడా భాగవత అపచారం చేయకూడదు. కమలోచనుండు జనుల కరుల శిక్షింపంగా పాలు సేయు నీవు పాలుబడితివైన, నింక చాలు నాసన్నుడయ్యున్న తపసిగావు నీవు ధర్మవృత్తి. హే అంబరీష, చేసిన ప్రతి హోమంలోనూ గోబ్రాహ్మణ హితాయిచ అనే కదా చేస్తారు. కాబట్టి నీవు ఈ బ్రాహ్మణుణ్ణి కాపాడవయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఏ నమస్కరింతు ఇంద్ర శత్రవ ధూమకేతువునకు, ధర్మసేతువునకు, విమల రూపమునకు, విశ్వదీపమునకు, చక్రమునకు, గుప్త చక్రమునకు. హే సుదర్శన, రాక్షసులకు మృత్యురూపమైన వాడ, ధర్మ రూపమైనటువంటి వారికి వైకుంఠానికి పోవడానికి వంతెన లాంటి వాడ, ఇంద్రుణ్ణే కాపాడే సుదర్శన, నీకు నేను నమస్కరిస్తున్నానయ్యా. అప్పుడు చెప్తాడు, అఖిల గుణాశయుడుగా హరిసుఖే నా కొలుగు వలన చిక్కడి నేనేం నిఖిలాత్మమయుడంటును సుఖమందుంగాక భూమేశ్వరుడి వేళను. అంబరీషుడు తనే ప్రమాణం చేస్తాడు. సమస్త కళ్యాణ గుణాలను కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుల వారు నా శివ వల్ల గనక తృప్తి పొందితే, ఆయన సమస్త ఆత్మలను ఆవరించి ఉన్నటువంటి పరమాత్మ కాబట్టి ఈ బ్రాహ్మణుడైనటువంటి దూర్వాసుణ్ణి ఈ ఆపద నుంచి ఇప్పుడే విముక్తి కలిగించుగాక అని ప్రార్థన చేస్తాడు. ఆ విధంగా స్వామి వారికి ప్రార్థన చేసినందువల్ల సుదర్శనుల వారు శాంతించి ఆ మహర్షిని క్షమించి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మనకు సుదర్శన ప్రార్థన అంబరీషోపాఖ్యానంలో వస్తుంది. అప్పుడు చెప్తాడు, ఏ మహానుభావులు గనకైతే మహావిష్ణువునే నమ్ముకొని ఉంటారో, ఏ మహానుభావులు పతివ్రతా ధర్మాన్ని పాటిస్తారో, అటువంటి భక్తులకు ఈ ప్రపంచంలో అసాధ్యమైనది లేదు అని చెప్తాడు. అప్పుడు అంబరీషుడు కూడా మహర్షి అయినటువంటి దూర్వాసుడి కాళ్ళకు నమస్కారం చేసి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఆయనకు సుష్టుగా భోజనం పెట్టిస్తాడు. మనకు అంబరీషుడు చేసిన స్తోత్రం వల్ల సుదర్శనుల వారు పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్ మోచయ మోచయ అని మనకు అర్థమవుతుంది. అకాల మృత్యువు రాకుండా ఉండడానికి, పరులు చేసినటువంటి మంత్ర తంత్ర క్షుద్రదేవతా ప్రయోగాలు పనిచేయకుండా ఉండడానికి,
మనకు ఆ సుదర్శనుల వారి కరుణా కటాక్షం అంత గొప్పది. అంబరీష చరిత్రని ఎవరైనా విన్నా, చదివినా బుద్ధిమంతుడయ్యి పుణ్యాత్ములవుతారట. ఎందుకంటే వారు అతిథి అభ్యాగత సేవ చేస్తారు, శ్రీమన్నారాయణ వారిని నమ్ముకోనుంటారు. ఆ చక్రాంకణాలు అయ్యి ఎప్పుడు వారి దగ్గరే చక్రాంకణాలు పెట్టుకొని ఉంటారు. ఆ విధంగా మనకు అంబరీషోపాఖ్యానంలో సుదర్శనుల వారి గొప్పతనం, భాగవతోత్తముల గొప్పతనం రెండు కలిసి కనిపిస్తాయమ్మా. చెప్పండి అమ్మా, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. స్వామీజీ నారాయణ అన్లాక్ చేసి చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేయండి అమ్మా. స్వామీజీ ఇప్పుడు నహుష మహారాజు త్రేతాయుగానికి చెందినవారు కదా? అవునమ్మా. ఇప్పుడు వారి కొడుకు యయాతి కొడుకు యదువంశము త్రేతాయుగం నుంచి ఉందా స్వామీజీ? అయితే అయ్యో, అప్పటి నుంచి వాళ్ళు ఉన్నారమ్మా. అదే స్వామీజీ, అందుకని యయాతి కొడుకు యదు ఆయనకు దేశ బహిష్కారం చేస్తాడు. అవును, వాళ్ళు నలుగురు రాజ్యానికి అర్హత లేదు అంటాడు. వాళ్ళు క్షత్రియులు. కానీ మనం అనుకున్న విధంగా ఆవులను కాచుకునే యాదవులు కారు వాళ్ళు. అవును స్వామి. నందుడు భగవద్గీతలో చెప్తాడు, కృషి గౌ రక్ష వాణిజ్యం స్వభావం అంటాడు. శూరసేనుడికి ఒక వైశ్య కాంత వల్ల పుట్టిన బిడ్డ నందుడు. వైశ్య కాంత వల్ల పుట్టాడు కాబట్టి ఆయన పశువుల రక్షణ వైశ్య ధర్మం కాబట్టి చేస్తున్నాడు. శూరసేనుడు మహారాజు. శూరసేనుడికి ఒక క్షత్రియ కాంత వల్ల పుట్టినవాడు వసుదేవుడు. వసుదేవుడి కొడుకు వాసుదేవుడు కృష్ణుడు. వీళ్ళందరూ యదువంశంలో వాళ్ళే. అందువల్ల వీళ్లకు రాజ్యం పాలించే అర్హత లేదు. చెప్పండి అమ్మా. అయితే స్వామి, అప్పుడు అది సూర్యవంశం కదా, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు వారిది చంద్రవంశం కదా, అది ఎట్లా వస్తుంది? తర్వాత ద్వాపర యుగానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళకి అంత తేడా లేదు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళు ఆడవాళ్ళు సంబంధాలు మార్చి కలుపుకొని చివరికి చంద్రవంశం అవుతారు. నారాయణ స్వామిజీ, ఒక ప్రశ్న స్వామిజీ, మనం దేవర అన్నట్టుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, కొంచెం గట్టిగా చెప్పాయా ఏంటయ్యా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది స్వామిజీ. ఎలాంటి శిక్ష అనుభవిస్తారు స్వామిజీ? అంటే నరకలోకంలో దానికి నృగ మహారాజు చరిత్రలో చెప్తాడు. నృగ మహారాజు కృష్ణావతారంలో వస్తుంది. కృష్ణుడి కొడుకులు ఒకరోజు బాల్ ఆడుకుంటూ ఉంటారు. ఆ బాల్ పై ఒక బావిలో పడుతుంది. ఆ బాల్ తీసుకోవాలని పోయి చూస్తే ఆ బావిలో ఒక పెద్ద తొండ ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. వీళ్లకు భయం కలుగుతుంది. పై కృష్ణుడికి చెప్తారు. కృష్ణుడు తన యొక్క పైగుడ్డను కిందకి జార విడిచి ఆ తొండను పైకి చేయి పట్టుకొని పైకి తీస్తాడు. స్వామి యొక్క కరస్పర్శ వల్ల తొండకు ఆ తొండ శరీరం పోయి మహారాజు శరీరం వస్తుంది. కృష్ణుడికి అన్నీ తెలిసిన అడుగుతాడు, ఎందుకయ్యా ఇలా ఉన్నావని. చెప్తాడు, ఒక ఆవును దానం చేశాను, ఆ ఆవు తిరిగి మళ్ళీ నా మందలోకి వచ్చింది. తెలియకుండా అదే ఆవును ఇంకో బ్రాహ్మణుడికి దానం చేశాను. ఆ రెండో బ్రాహ్మణుడు ఎత్తుకొని పోయేటప్పుడు మొదటి బ్రాహ్మణుడు వచ్చి చూస్తాడు, నా ఆవు అంటే గొప్ప తవ్వుపడతారు. నేను మీకు తెప్పించిస్తాను అన్నప్పటికీ వినరు. ఇద్దరు అదే ఆవు కావాలంటారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క శాపం వల్ల నేను ఈ తొండై పుడతాను. నేను చేసినటువంటి గోదానాలు ఒకటి కాదు, రెండు కాదు, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అన్ని గోదానాలు చేసుంటాను. అక్కడ ఎన్ని గోదానాలు చేశాను కాదు, ఒక్క తప్పు వల్ల ఫలితం వల్ల ఆడిన మాట నిలబెట్టుకోలేకపోతే, అన్న మాట నిలబెట్టుకోలేకపోతే వచ్చే జన్మలో తొండగా పుడతాడు అని చెప్తారు. చెప్పండి. ఇంకో ప్రశ్న స్వామీజీ, ఏకాదశి నాడు ఏం తినాలి స్వామీజీ? అంటే ఏకాదశి రోజున ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న పిల్లలు గనకైతే, ఏదో శ్రీకృతి, సుప్రియ కూతురు 13 సంవత్సరాల లోపు 13 సంవత్సరాల లోపు పిల్లలు కనుకైతే మీకు ఉపవాసం పర్లేదు. ఆ టీనేజ్ వచ్చింటే మీకు ఇంకా మీరు చిన్నపిల్లలు కాదు, మీరు పెద్దవాళ్ళు. 13 సంవత్సరాల లోపు పిల్లలకు ఆడ మగ ఎవరికి కూడాను ఉపవాసం అవసరం లేదు.
వయసైన వాళ్ళకి అవసరం లేదు ఉపవాసం, వాళ్ళ శరీరం వాళ్ళకు కోఆపరేట్ చేయదు కాబట్టి. వృద్ధ అంటే మీరు ఎప్పుడు ఓల్డ్ ఏజ్ అనుకుంటారో, కొంతమంది 60కే ఓల్డ్ అయిపోతారు, 65, 70 ఆ విధంగా. ఓల్డ్ పీపుల్కి ఏకాదశి నియమం లేవు. స్త్రీలు వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకుంటాయి. అందులో ముఖ్యంగా మంత్లీ సైకిల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు చేయనే కూడదు ఏకాదశి ఉపవాసాన్ని. నిత్య రోగులు ఉంటారు, కొన్ని క్రానిక్ డిసీజెస్, వాళ్ళు ఆ మందులు వేసుకోవాలంటే ఏదన్నా కొంచెం తినాలి, వాళ్ళకు ఉపవాస నియమాలు లేవు. సో స్త్రీ, బాల, వృద్ధ, నిత్య రోగత్వ వీళ్ళకి మాత్రమే ఎగ్జంప్షన్. ఏం తినవచ్చు అంటే వండినటువంటి పదార్థం కాకుండా ఏదైనా తినవచ్చు. నిర్జలంగా చేయాల్సిన అవసరం లేదు. ఏకాదశుల్లో కూడా ఒక్క ఏకాదశినే పాండవ నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశిని ఉపవాసంగా చేసేవాళ్ళు దశమి రోజున 2 సార్లు భోజనం చేయవచ్చు. ఏకాదశి రోజున వండిన పదార్థం ఏం తినకూడదు. ద్వాదశి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ కు ముందే లేచి భగవంతుడి ఆరాధన చేసి సూర్యోదయం అయిన తర్వాత భగవంతుడికి నివేదన చేసినటువంటిది అటువంటి ప్రసాదాన్ని తీసుకోవచ్చు. మరి ఏకాదశి రోజున ఏం తినాలి? ఫలాహారం, పండ్లను మాత్రమే తినండి. ఉండడానికి ఓపిక లేదు, పాలు పెరుగు తీసుకోవచ్చు. పాలు పెరుగు వండిన పదార్థం కిందికి రాదట. పచ్చి కూరలు తినచ్చు, క్యారెట్స్, కుకుంబర్స్, కానీ ఉడకపెట్టినవి, వండినటువంటివి, అగ్నిపత్వమైనవి ఇవి తినకూడదు. ఆ విధంగా చేయాలి. కానీ ఏకాదశిని కొంతమంది వ్రతంగా చేస్తారు. వ్రతంగా చేసేవాళ్ళు దశమి రోజు రాత్రి కూడా తినకూడదు. ఏకాదశికి ముందు రోజు దశమి ఏకభుక్తం, ఒక్క పూటే తినాలి. దశమి రోజు ఒక్కసారి భోజనం. ఏకాదశి రోజు మొత్తం అసలు వండిన పదార్థమే తినకూడదు. ద్వాదశి రోజు పొద్దున సూర్యోదయం అయ్యే తర్వాత స్వామికి నివేదన చేసి స్వామి పాదతీర్థం తీసుకొని, ఆచార్య పాదతీర్థం తీసుకొని అప్పుడు భోజనం చేయవచ్చు అయ్యా. మళ్ళీ ద్వాదశి రోజు కూడా ఒక్క పూటే తినాలి. ఏకాదశి వ్రతంగా చేసేవాళ్ళు ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు. ఈ విధంగా వ్రతంగా వేరు, ఉపవాసంగా వేరు అటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, చెప్పండి అమ్మా. ఇంకా ప్రశ్నలు కావాలి అడగాలనుకుంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఏమ్మా, ఇంకేం క్వశ్చన్స్ లేవా అమ్మా? ఎవరు మెసేజ్ పెట్టారు, స్క్రిప్చర్స్ రోజు ఏమి చదవాలి అని శివ సార్ ఎవరు పెట్టారు, కృష్ణ సార్ ఏమిటమ్మా డైలీ ఏం స్క్రిప్చర్స్ చదవాలి అనేసి పెట్టారు స్వామిజీ. డైలీ ఏమి స్క్రిప్చర్స్ చదవాలి అది మీ యొక్క స్టేటస్ ను బట్టి ఉంటుందమ్మా. అంటే మీరు గనక మీకు శరణాగతి అనేది గనక అయింది అంటే భగవత్ సంబంధమైనటువంటివి రామాయణం చదవచ్చు, సుందరకాండ లక్షణంగా చదవచ్చు, భాగవతం చదవచ్చు, విష్ణు పురాణం చదవచ్చు. లేదు దేశకుల వారి స్తోత్రాలు చదవచ్చు, లేదు ఆళ్వార్ల దివ్య ప్రబంధం చదవచ్చు. అనధ్యయన కాలంలో తప్ప మిగిలిన టైంలో చదవచ్చు. భగవత్ పరంగా ఏది చేస్తే మీ మనస్సుకు నెమ్మది కలిగి మిమ్మల్ని భగవంతుడి వైపు తీసుకెళ్తుందో అవి చేయొచ్చు. ఏవి చేస్తే మీ యొక్క తమో గుణం, రజోగుణం పెరుగుతాయో అవన్నీ చేయకూడదు. చెప్పండి. ధన్యవాదాలు స్వామిజీ. ఇంకెవరైనా ప్రశ్నలు ఆచార్య, స్వామివారు శ్రీమన్నారాయణుల వారు స్వయంభూ మన్వంతరంలో పృష్ణి సుతపలకు పృష్ణి గర్భుడిలాగా, తర్వాత ఆయనే మళ్ళీ 2వ జన్మలో అదితి కశ్యపులకు వామనావతారంలో జన్మిస్తారు కదా. మరి 3వ జన్మలో దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు ఆయనే మళ్ళీ అదితికి కుండలాలు ఇవ్వటము అలాగా, అంటే అదితి అంటే ఆవిడ మళ్ళీ జన్మించుంటారు కదా దేవకీదేవిలాగా. వాళ్ళే జన్మించారని కాదు, వాళ్ళే జన్మించారని కాదు, వాళ్ళ యొక్క అంశ వల్ల వీళ్ళు.
అక్కడ అర్థమైంది అదితి ఆచార్య. కశ్యపుడు ప్రజాపతి, వాళ్లకు మృత్యువు లేదు. అక్కడ కశ్యపుడు చనిపోయి ఇక్కడ వసుదేవుడిగా పుట్టాడు అని లేదు. భగవంతుడు ఏ విధంగా వాళ్ళ అంశంలో ఉంటారో ఈ భాగవతులకు కూడా అదే విధంగా వాళ్ళ వాళ్ళ అంశాల వల్ల వీళ్ళు కలుగుతారు. అర్థమైంది ఆచార్య. ఇప్పుడు ఈ నారాయణ వం- నారాయణ. ఈ అంశ వల్ల కలిగినప్పుడు వాళ్లకు పూర్వజన్మ జ్ఞానం లేకపోవచ్చును, కానీ భగవంతుడికి తెలుసును. ఆ విధంగా ఆయన చెప్తారు, మొదటి జన్మలో మీరు పృష్ణి సుతపగా ఉన్నారు, ఆ తర్వాత మీరే కశ్యప అతిథిగా వచ్చారు, ఆ తర్వాత మీరే వసుదేవ దివ్యగా వచ్చారు అని చెప్తాడు. భగవంతుడే స్వయంగా చెప్తాడు కృష్ణావతారంలో. ఇక మీద మీకు జన్మ లేదు, నేను కూడా ఇక మీద మీకు పుట్టను అంటాడు. 3 జన్మలు అయింది చాలమ్మా అంటాడు. చెప్పండి అమ్మా. నారాయణ నారాయణ ఆచార్య. నారాయణ 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 అమ్మా.